హాయ్ అండి, మనం ఇప్పుడున్నాం వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్లో. మొన్న ఓపెనింగ్ ఎలా జరిగిందన్నది మన ఛానల్లో చూసాం. ఇంత ఘనంగా ఓపెనింగ్ అయిన ఈ స్టోర్లో మొన్న ఈ ఓపెనింగ్ టైంలో ఈ హడావుడిలో మోడల్స్ అయితే మీరు చూడలేదు కదా. ఇప్పుడు ఇందులో మొట్టమొదటిగా గొలుసులు ఏవైతే ఉన్నాయో 1 గ్రామున్నర నుంచి మొత్తం 2 గ్రాముల్లో ఎన్ని ఉన్నాయో 3 గ్రాముల్లో ఎన్ని ఉన్నాయో పార్ట్గా అంటే పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో కింద, పార్ట్ 3 వీడియో కింద గొలుసులు మెల అంటూ మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ని క్లియర్గా ఏ మోడల్ ఏ తూకం అన్నది నేను వీడియోలో చూపిస్తాను. ఈ షాప్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ, సికింద్రాబాద్, జనరల్ బజార్, ఉజ్జాయిని మహంకాళి మందిర్ కమాన్ పక్కకు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ అని చెప్పి మెగా బోర్డ్స్ మీకు కనబడతా ఉంటాయి. 1 గ్రామ్ నుంచి గొలుసులు ఏవవుతున్నాయో చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ మోడల్ చూడండి, గ్రామున్నర అన్నాను కదా, గ్రామున్నరలో మొదలైన ఇదే గొలుసు. ఈ గొలుసు చాలా మటుకు కాలేజీ గొలుసు లేకపోతే హాస్టల్లో ఉండే వాళ్ళకో ఎంతోమంది తల్లిదండ్రులు ఇలాంటి గొలుసులే వేసి పంపించేస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా రిస్క్ ఉండదు. అదే గోల్డ్ చైన్ కావాలనుకుంటే మినిమం కొంచెం హార్డ్నెస్ ఉండాలి. 4-5 గ్రాముల్లోనో అర్ధ తులంలోనో గొలుసు చేయించుకున్నారనుకోండి, అది డెలికేట్ ఉంటుంది, తెగిపోతుంది. అలా అని చెప్పి కొంచెం స్ట్రాంగ్ పెట్టాలి అని అంటే మినిమం కనీసం 8 గ్రామ్స్ దాకా ఉండాలి. 8 గ్రామ్స్ గొలుసు పెట్టి ఆ గొలుసు కానీ మిస్ అయిందనంటే బాధపడతారు. అందుకని 8 గ్రామ్స్ పెట్టే బదులు 1 గ్రామున్నరలోనే ఈ గొలుసులు వాడేస్తున్నారనమాట. అందుకనే ఒక గొలుసు ఉండటం దాని కారణం అదే. ఇంచుమించుగా ఒక 30 గొలుసులు ఎన్నో రెడీ చేసి పెట్టాము, కానీ డిస్ప్లే చూపించుకోవడానికి ఒకటే మిగిలింది. కానీ గ్రామున్నరలో ఇంకా ఉన్నాయి, మళ్ళీ ఇంకా చూపిస్తాను. ఇది ఎంత గ్రాము 800. ఈ మోడల్ చూసారా, గ్రాము 800 ఉన్నాయి. ఈ మోడల్ అయితే సగం హ్యాండ్మేడు, సగం వచ్చేటోడికి డై కటింగ్లోని హ్యాండ్మేడ్లోని అని అంటే డై ఏమో పూర్తిగా మిషనరీ ద్వారాగా డైల్ కింద వస్తాయి. డైల్ కింద వచ్చిన దాన్ని రింగుల కింద చేస్తాం అనమాట. రింగుల కింద చేసి గొలుసు కింద ఇస్తాం. ఇదిగోండి ఈ చైన్ వచ్చేటోడికి చైన్ ఏమో మెషిన్ మీదే తయారవుతుంది పూర్తిగా. ఈ బాల్స్ అయితే ఉన్నాయో హ్యాండ్ మీద పెట్టి బాల్స్ని చైన్లోకి ఎక్కించేసి ఈ ఎంత గ్యాప్ కావాలంటే అంత గ్యాప్ దగ్గర ఈ షోల్డరింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకనే ఈ చైన్లో లావులు సన్నాలంటూ 4 రకాల సైజుల్లో ఉంటాయి. ఇది వచ్చేటోడికి గ్రాము 800లో ఉంది. దీనికంటే లావు 3 గ్రాములు, 4 గ్రాములు, 6 గ్రాముల్లో కూడా ఇదే మోడల్లో రన్నింగ్ అవుతూ ఉంటుంది. అందులోనే పూర్తిగా సాదా అంటే ఇంకా ఎటువంటి అంగులు ఏమీ లేకుండా పూర్తిగా సాదా కింద ఇష్టపడే వాళ్ళకి గొలుసు ఉంది అన్న పేరే కావాలి అనుకుంటే కనుక ఈ మోడల్నే మనం చూన్ చేసుకోవాలి. ఇది వచ్చేటోడికి గ్రాము 800. గ్రాము 800లోనే మీకు మొత్తం గొలుసు అంతా వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఇంకోటి మరోటి ఇంకేమీ లేవు. ఈ గ్రాము 800లోనే మొత్తం అంతా వచ్చేస్తుంది మీకు. బుట్టల గొలుసు మీద కటింగ్ అనమాట అండి. బుట్టల గొలుసు మీద కటింగ్ వచ్చింది. కటింగ్ అని అంటే చెక్కుడు కటింగ్ అనుకుంటారు, కాదు. ఒక సుత్తికి పూర్తిగా మెరుగు దెబ్బ పెట్టేసి మెరుగు పెట్టేస్తాం, ఫుల్ పాలిష్ పెట్టేస్తాం. సుత్తి అని అంటే కొట్టేది, దానికి పూర్తిగా మెరుగు పెట్టేసి దాంతో మెరుగు దెబ్బ కొడితే చెక్కుడు చెక్కినట్టు వస్తుంది అనమాట. అందుకనే మీకు వివరణ ఇస్తున్నాను ఈ గొలుసు కన్నా ఇది. ఈ గొలుసులు ఒక్కొక్కటి చూపించడానికి కారణం ఏంటంటే ఇన్ని మోడల్స్ మనం ఈ వెయిట్లో ఇన్ని మోడల్స్ని మనం ఈ షాప్లోనే ప్రజెంట్ చేసాం కాబట్టే ఇన్ని మోడల్స్ని నేను చూపిస్తున్నాను. ఇదిగోండి దానిలోనే ఇందా చూసిన దాంట్లోనే 1 అంగుళం పొడుగు కావాలన్నారనుకోండి, 1 అంగుళం పొడుగుతో కూడా పెట్టుకున్నాం. ఎందుకైనా మంచిది. కొద్దిగా 1 అంగుళం పెద్దది కావాలండి అని అంటారు, దానికోసం ఇది. లేదు ఇదే ఇంకా కురస కావాలా అంటే ఇంకా షార్ట్ కావాలా తయారు చేస్తాం, లాంగ్ కావాలా తయారు చేస్తాం, డబల్ కావాలా తయారు చేస్తాం, 2 పేటలు కావాలి, 3 పేటలు కావాలి. ఇలాంటివి ఏంటంటే 3 పేటల కింద వేసేసుకొని లాకెట్ వేసేసుకోవచ్చు కూడా. ఆ రకంగా కూడా వాడుకోవచ్చు కస్టమర్స్ అంతా. బాక్స్ గొలుసు, రింగుల గొలుసు అంటే దీనిలోనే మీకు ఇక్కడ ఉన్న దాంట్లోనే కొంచెం పొడుగు లెంత్ అనమాట. ఇది కూడా గ్రాము 800. ఇది వచ్చేటోడికి 2 గ్రాములు, ఇది వచ్చేటోడికి 2 గ్రాములు. దీనికి వచ్చేటోడికి మెరుగు దెబ్బ లేకుండా డైరెక్టర్ బుట్టల గొలుసు కింద చేసాం. ఇదేమో 2 గ్రామ్స్ అనమాట. ఇవన్నీ కూడా 2 గ్రామ్స్లో మొదలైన ఐటమే మీరు చూస్తున్నారు. ఇదిగోండి ఫస్ట్ కొంట చూసాము, ఒక్కొక్క బాలే ఉంది. ఇది వచ్చేటోడికి చిన్న బాల్స్ తోటి మీకు దగ్గరగా ఉన్న ప్యాటర్న్ కింద ఉంది చూడండి. ఇలాగ మీకు చేతితో పట్టుకుంటే మీకు తెలుస్తుంది. జూమ్ చేసుకుంటున్నారు, ఒకసారి చూసుకోండి. చాలా నైస్ మోడల్ ఇది. చాలా మటుకు ఇందులో డైమండ్ లాకెట్స్ లాంటివి లేదంటే డివోషనల్ లాకెట్స్ లాంటివి, హార్ట్ ఇన్ లాకెట్స్ లాంటిది వేసుకున్న ఫొటోస్ చాలా ఉంటాయి ఇవి ఈ చైన్కి వచ్చేటోడికి. అందుకనే ఇలాంటి చైన్స్ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. ఆ రోజు గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ప్రైజ్కే ఇది డైరెక్టర్. ఇప్పుడు 2 గ్రాములు ఉంది, ఇవాళ పర్ సపోజ్ 6400 రేటు ఉందనుకోండి, 6400కి 2 గ్రాములకు రేటు అంతే.
ఇంకేమీ లేదు దానిలో. 24 క్యారెట్ బస్. జిఎస్టీ అన్నది మషిన్ షూట్, మీరు ఏ ఐటమ్ తీసుకున్నా 3% జిఎస్టీ అన్నది కామన్గా పడుతూనే ఉంటుంది. చూడండి, ఇది బిట్టుగా వస్తుంది. ఇది ఒక్కొక్క బిట్టు కింద వస్తుంది. గట్టిగా ఉంటుంది చైన్ కూడాను, అంటే స్ట్రాంగ్నెస్ గట్టినెస్ ఉంటుంది. ఇది గుల్ల కాదండి, ఇది బిట్టు కూడా గట్టిగా ఉంటుంది. ఇది మొత్తం తీగనే డై కొట్టేసాం అనమాట. హోల్స్ తోటి వచ్చేస్తుంది. ఒక్కొక్క ముక్క ఎక్కించేసుకోవచ్చు చేతితోటి. అలా తయారైన గొలుసు అండి. ఇందులో కూడా పొడుగు కాలుతో, అంటే లాంగ్ కావాలన్నా, షార్ట్ కావాలన్నా, డబల్ లైన్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం అంతా 2 గ్రాములలోనే చూస్తున్నాం. ఇంకా మనకి 2 గ్రాములు, 3 గ్రాములు, 4 గ్రాములు, 5 గ్రాములు అలాగా అంటూ పెంచుకుంటూ పోతే చాలా లాంగ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి, ఇది వచ్చేటోడికి ఈ మోడల్ చూసారా, ఇది రౌండ్ కాదండి, లైట్గా పలక కింద వస్తుంది, రౌండ్ కాదు. ఇది ఇలా మెల్ల తిరుగుతూ ఉంటే ఆ షైనింగ్ అన్నది అలా కనబడుతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మనం మూమెంట్ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు ఆ మెజర్మెంట్, అంటే ఆ మూమెంట్కి తిరిగేటప్పుడు వచ్చే షైనింగ్ అనమాట ఇది. దానిలోనే కొంచెం లావు, అంటే ఇది సన్నంగా కనబడుతుంది, ఒక పాయింట్ లావుగా కనబడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్ ఇష్టపడుతుంది. ఆ మోడల్స్ అన్నిటిని కూడా మనం డిస్ప్లే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రతి మోడల్ని డిస్ప్లే చేసాం. ఇది కూడా 2 గ్రాముల్లోనే తయారైంది. ఇందులో 3 రకాల సైజులు వస్తాయండి. ఇది లావు, దీనికంటే సన్నం కావాలని ఉంది, దీనికంటే లావు కావాలని ఉంది గొలుసులో. ఇది వచ్చేటోడికి అంత మిషనరీయే, పూర్తిగా మిషనరీ, హ్యాండ్మేడ్ అంటూ ఏమీ లేదు. ఇది వచ్చేటోడికి ఫినిషింగ్ కూడా మిషనరీలో వస్తుంది. దీనికి మెరుగు దెబ్బ కానీ లేకపోతే చెక్కుడు కానీ ఏమీ కాదు. ఇది ఆ మెషినే మనకి మేము తయారు చేసుకున్న ఆ మెషిన్ ఏదైతే ఉందో మెషిన్లోనే నొక్కేసి ఆ ఫినిషింగ్ని తీసుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకనే చైన్ వచ్చేటోడికి స్ట్రాంగ్గానే ఉంటుంది, అలాగే ఇది మెరుస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా మెరుస్తూనే ఉంటుంది. ఇందులో సన్నం ఉంది, ఈ లావు ఉంది, ఇంతకంటే లావు కాలితే ఇంకా లావు కూడా ఉంది. ఈ చైన్ చూస్తే మనకి అక్కడక్కడ ప్లెయిన్ బిట్స్ వచ్చి మిగతాదంతా కూడా రింగ్ కింద తీసుకొని వచ్చాం. అంటే పుట్ల గొలుసులో 2-in-1 అంటారు కదా, అలాగే సన్న గొలుసుల్లో 2-in-1 కింద తీసుకొచ్చాం. ఇది కూడా 2 గ్రామ్స్లోనే తయారైపోయింది మనకి. ఇందులోనూ షార్ట్ లెంత్, లాంగ్ లెంత్లు కావాలితే తయారవుతాయి. ఇందాక చూసారు కదండి పలకలు ఏదైతే ఉన్నాయో ఆ పలకల్లోనే ఇంకొక లావ్ అనమాట. 1 పాయింట్ లావ్ వస్తుంది. ఇది అదే మోడలు లావ్ అనమాట అండి. ఇది కూడా 2 గ్రామ్సే. చూడండి, ఈ ట్రైలో ఉన్న అన్నీ కూడా 2.5. మీరు జూమ్ చేసుకొని చూసుకుంటే ఈ మోడల్ ఇదంతా కూడా 2.5లోనే తయారైపోయింది. అండ్ ఇది వచ్చేటోడికి 3 గ్రామ్స్. ఈ చైన్లన్నీ కూడా 3 గ్రామ్స్లో ఉన్నాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా 3 గ్రామ్స్లోనే తయారైపోయినాయి. ఇలాగా ఇది వచ్చేటోడికి 3.5. మీకు హాఫ్ గ్రామ్ డిఫరెంట్లో ఎన్ని మోడల్స్ అన్నది మనం డిస్ప్లే చేసామన్నది ఒక ఉదాహరణకే చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కూడా 3.5లోనే తయారైపోయింది ఈ మోడల్ అంతా కూడాను. చూడండి, జూమ్లో చూసుకుంటే ఇందులో బ్రాడ్ ఉంటాయి, సన్నాలు ఉంటాయి, లావులు ఉంటాయి. ఇది వచ్చేటోడికి 4 గ్రామ్స్ ఐటమ్. ఈ 4 గ్రామ్స్ నుంచి మనకి తాళీ చైన్స్ మొదలైపోతాయి. 4 గ్రాముల నుంచి మొత్తం తాళీ చైన్స్ మొదలైపోతాయి అనమాట. అంటే సూత్రాల చైన్ కింద వాడుకోవచ్చు, లాకెట్లో వాడుకోవచ్చు, అన్ని రకాలుగాను వాడుకోవచ్చు. దీనిలో కూడా వెడల్పులు, సన్నాలు, లావులు అన్ని రకాల మోడల్స్ని ఒక్కొక్కటి ఒక్కో మోడల్ కింద మీరు ఏ గ్రామ్స్లో చూసుకోండి. మినిమం ఒక 10-15 మోడల్స్ని మనం చేస్తూ ఉన్నాం. టోటల్ వేజ్గా చూసుకుంటే 234 మోడల్స్ని ఓన్లీ ఒకదానికొకటి సంబంధం లేకుండా మనం చైన్స్ పెట్టామన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేటోడికి 4.5 గ్రామ్స్. 4.5 గ్రాముల్లో మీకు అరగ్రామ్ పెరిగేటోడికి ఆ చైన్లో ఉన్న మోటదనం, ఆ చైన్లో ఉండే లావు, ఆ స్ట్రాంగ్నెస్ పెరిగిపోతూ వస్తాయన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేటోడికి ఇది కూడా 4.5 గ్రాముల్లోనే తయారైపోయినాయి. ఎందుకంటే 4 గ్రాములు తాళీ చైన్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనకి 4.5 గ్రాముల్లో ఎక్కువగా పెడతా ఉంటాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ వచ్చేటోడికి మళ్ళీ 5 గ్రాములు మొదలైపోయినాయి మనకి. 5 గ్రామ్స్. 5 గ్రామ్స్ అన్నది 2-in-1 గొలుసులు, లేకపోతే 2-in-1లోనే 10 రకాల ఉన్న మోడల్స్ అన్నీ కూడా డిస్ప్లేలోనే ఉంటాయి. ఇవన్నీ కూడా తాళీ చైన్స్కి ఎవర్ గ్రీన్ మోడల్స్. ఈ 5 గ్రాముల మోడల్ ఏదైతే ఉందో చాలా మటుకు ఎక్కువ యూజ్ చేసేది ఈ 5 గ్రాముల గొలుసులే తాళీ చైన్కి. ఎందుకనంటే ఎక్కువ మణిక, అలాగే స్ట్రాంగు, అలాగే రెగ్యులర్గా ఉండే మోడల్స్ అన్నీ కూడా 916లో ఉండే రెగ్యులర్ మోడల్స్ అన్నీ కూడా మనకి ఈ 5 గ్రామ్స్ వెయిట్లోనే ఉంటాయి. దీనిలోనే మళ్ళీ 6 గ్రామ్స్. 6 గ్రామ్స్లో వచ్చేటోడికి గొలుసులు, జెంట్స్ గొలుసులు పెరిగిపోతూ ఉంటాయి. ఇందులో జెంట్స్ వస్తాయన్నమాట గొలుసులు 6 గ్రామ్స్లో కొంత, లేదంటే కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళకి వస్తాయి ఈ 6 గ్రామ్స్లో. అలాగే 6.5, 7 గ్రామ్స్. మీకు అరగ్రామ్ డిఫరెంట్లో మోడల్స్ అన్నీ కూడా డిపెండింగ్ పెరిగిపోతూ ఉంది మీకు. అంటే దీనిలోనే ఒకదానికి మించింది ఒకటి, అలాగే దానికి తగ్గట్టుగా లావులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. చూడండి, మోటా అన్నది, నైస్ అన్నది అలాగే పెరుగుతూ వస్తున్నాయి. చూడండి ఒకసారి,
ఇదిగోండి ఇవి కూడా అంతే, మీకు 7 గ్రామ్స్లోను 6.5 గ్రామ్స్లోను 1/2 గ్రామ్ డిఫరెంట్లో ఈ ట్రైలో వచ్చేటప్పటికి ఒక 1/2 గ్రామ్ డిఫరెంట్లో ఉన్న మోడల్స్ ఇవన్నీ కూడా. ఇలాగ మనం చూసుకుంటా పోతుంటే ఈ ట్రైల్కి అంతే లేదు. మీరు ఇలాగ వరుసని చూడండి, ఎన్ని ట్రైస్ అన్నీ మనం ఇలా పేర్చుకుంటూ వచ్చామో, ఎన్ని ట్రైస్ ఉన్నాయో అన్ని ట్రైస్లోనూ అన్ని గొలుసులే ఉన్నాయి. ఇదంతా 8 గ్రామ్స్ ఐటము, 7 గ్రామ్స్ ఐటము, 8 గ్రామ్స్ ఐటము, 8.5, 8.5 గ్రాములు, 7.5 గ్రాములు, 7 గ్రాములు అన్ని గొలుసులే. ఇందులో మగవాళ్ళు వేసుకుండేవి 8 గ్రాములు అనేటోడికి మగవాళ్ళు వేసుకునే గొలుసులే ఎక్కువగా ఉంటాయి. అంటే జెంట్స్ గొలుసులే ఎక్కువగా ఉంటాయి. జెంట్స్ గొలుసులతో పాటు దానికి తగ్గ బ్రాస్లెట్లు కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ చూసారా, సచిన్ చైను, అలాగే ఇప్పుడు సచిన్ చైన్లోనే సింగల్ రింగు, లావ్ రింగు, వెడల్పు రింగు అనేసి రకరకాల రింగ్స్లో సైజెస్ అన్నది మనకి డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్లు ఉన్న అన్ని రింగుల సైజులు మనం డిస్ప్లే చేసాం. 12.5 గ్రాములు ఇలాగా చూసారా, సీజెడ్ ఐటమ్ అన్నమాట. ఈ ఐటమ్ చూస్తుంటే మీకు ఒక్కొక్కటి ఒక్కో మోడలు, ఎంత బ్రాడ్ ఉన్నాయి చూడండి. చైన్ ఇది ఎంత హెవీ మోడలు, ఎంత బ్రాడ్ ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేని మోడల్స్. ఇదిగోండి గొలుసుల్లో కూడా సీజెడ్, గొలుసుల్లో కూడా సిగ్నేటి స్టోన్స్ తోటి ఈ ఐటెం తయారు చేస్తున్నాం. ఈ మోడలు ఇదిగోండి, మీకు సింగిల్ రింగ్ అన్నాను కదా, సింగిల్ రింగ్లో ఫ్లాట్ ఇది. ఇవన్నీ కూడా జెంట్స్ చైన్స్ అనమాట. జెంట్స్ చైన్స్లో ఇన్ని రకాల వెరైటీలు మనకి మొట్టమొదటిసారిగా జెంట్స్ చైన్స్లో మనం పెట్టడం చేసాం. హైదరాబాద్ చైన్స్ స్పెషల్ అంటూ ఇప్పటి వరకు కట్టు ప్రపంచంలోనే మేము ఇదే ఫస్ట్ టైము ఇంత బ్రాడ్గా గొలుసులు ఏవైతే ఉన్నాయో చాలామంది వీటిల్ని వాడుతూ ఉంటారు. వాటిల్ని ఇప్పటి వరకు గోల్డ్లోనే చూశారు. ఇప్పుడు షీటెడ్ గోల్డ్లో వచ్చేసినాయి మనకి. షీటెడ్ గోల్డ్లో 38 గ్రామ్స్లో ఇంత హెవీ మోడల్ అన్నది తీసుకొని వచ్చేసాం. ఇందులోనే కొంచెం సన్నగా కావాలంటే ఇంకొంచెం సన్నగా, లేదు ఇంకొద్దిగా సన్నగా కావాలంటే ఇంకొద్ది సన్నగా, అంతా కూడా 1 ఇంచ్ లావండి. 1 ఇంచ్ నా ఏలు కంటే లావుగా ఉంది గొలుసు ఇది. ఈ గొలుసు దీనికంటే ఇంకా లావుగా ఉంది ఈ గొలుసు. ఇవి మీరు చూస్తున్నారు, పూర్తిగా డిస్ప్లే చేసాం ఇక్కడ. మీరు మళ్ళా ఇలా పెట్టుకొని చూసుకొని సాటిస్ఫాక్షన్ అయితేనే తీసుకోవచ్చు. అంటే చాలా మటుకు ఈ మోడల్స్, ఇలాంటి మోడల్స్ ఇంత డిస్ప్లే అన్నది గోల్డ్లో కూడా కష్టమే. ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. కానీ షీటెడ్ గోల్డ్లో పూర్తిగా తయారు చేసి మనం ఇక్కడ డిస్ప్లే పెట్టాం. మనం వచ్చి చూసుకొని నచ్చింది తీసుకోవచ్చు. మనకి నచ్చింది మన బాడీకి సూటబుల్ అయ్యేది, లేదంటే దానిలో ఏమైనా సైజెస్ ఎక్కువ తక్కువ ఉందా, లేదా లావులు సన్నాలు ఉన్నాయన్నది చూసుకొని మరి మనం తీసుకునే అవకాశాన్ని ఇక్కడ ఈ స్టోర్లో మనం కల్పించాం. ఇది వచ్చేటోడికి వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీలో మొట్టమొదటిసారిగా ఇంత బ్రాడ్ చైన్స్ అన్నది లాంచింగ్ అన్నది జరిగింది. కస్టమర్లందరికీ ఇది గమనిక అని చెప్పచ్చు. చాలామంది కస్టమర్స్ ఈ షీటెడ్ గోల్డ్ అంటే కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది పర్చేసింగ్ అంటే కొనుక్కుండేటప్పుడు ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొనేసుకోవటం వల్ల మళ్ళీ రీబ్యాక్ రిటర్న్ ఇవ్వడానికి వాళ్ళ ఆ ప్లేసుల్లో లేకపోవటం వల్ల చాలా కస్టమర్స్ ఇబ్బంది అవుతున్నారు. మీరు షీటెడ్ జ్యువెలరీ మా జాగాని కాదు, మీరు ఎక్కడ కొనుక్కున్నా, ఒకవేళ ఎక్కడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కొనుక్కున్నా ఫస్ట్ గుంటా చిన్న ఎంక్వైరీ అయితే చేయండి. వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నారు, వాళ్ళ జిఎస్టీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, లేదు వాళ్ళకి ప్రాపర్గా అక్కడ వాళ్ళైనా కాదా, లేదు వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వాళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా, లేదు అనుకుంటే ఆ గల్లీలో ఉండే మీ షాపులు అంటే జ్యువెలరీ షాపుల వాళ్ళు కొంతమంది రికమెండ్ చేస్తున్నారా లేదా, లేదు అని అంటే వాళ్ళ బయోపిక ఒక గూగుల్లో ఒకసారి చెక్ చేయటం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఒక్కసారి గమనించి తీసుకోవటం వల్ల ఏమవుతుందనంటే రీబ్యాక్ రిటర్న్ బ్యాక్ ఐటమ్ తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కస్టమర్లు అందరూ గమనించాలి.